ప్రారంభించినట్టు మన FM లో మీ అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్. ఈ రోజు మన టాపిక్ ఇండియాలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం ఎలా. మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చినారు, ప్రముఖ ఎకానమిస్ట్ డాక్టర్ కృష్ణారావు. నమస్తే సార్. మన దేశంలో పేదరికాన్ని అమ్మయ్యా బతికించారు సార్. లైన్ లో ఎవరో ఉన్నారు, చూద్దామా. హలో బాబాయ్. ఏ హలో పిలిచేవాడు మధ్యలో ఎవరో అమ్మ అని పిలిచేవాడు వచ్చాడు. ఎవరో చూద్దామా సార్. హలో మీ పేరు చెప్పండి. ఎప్పుడు చూసినా పిచ్చిగానే ఉంటది. సార్ సార్ మీ లైన్ కనెక్ట్ అయింది, కొంచెం చూసి మాట్లాడండి సార్. సారీ అమ్మా, లైన్ కనవలేదేమో అని కొంచెం బాధపడ్డా. కొంచెం ఎక్కువ బాధపడ్డారేమో. సరే, ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా? మీ ఎఫ్ఎం లో వచ్చే అన్ని టాపిక్లు తెలుసు నాకు. ఓ, మా ఎఫ్ఎం లో అన్ని షోస్ క్యాచ్ చేస్తారా మీరు? క్యాచ్ చేయడమే కదా మన పని. అమ్మా అమ్మా సార్, అమ్మ అమ్మాయి పిలవకండి సార్, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అదే నిజ కాదమ్మా, నా క్లయింట్ పిలిచాను. ఓ, ఆఫీస్ నుంచే ఫోన్ చేస్తున్నారా? సార్, ఇదే మా ఎఫ్ఎం కున్న స్పెషాలిటీ. మన స్టేషన్ లో ప్లే చేస్తున్న సాంగ్స్ ని అందరూ జాలీగా వింటూ పనిచేస్తారు. మేము పని చేస్తూ వింటుంటామే. అమ్మా అమ్మా అమ్మా. ఇది అమ్మ అనడం వదలట్లేదు. ఇట్స్ ఓకే సార్. మీ పేరు చెప్పండి. నా పేరు రాజా రామ్మోహన్. ఏం పని చేస్తారు? ఏమన్నా వినపడలా? సార్, ఏ సెక్టర్ లో పని చేస్తున్నారని అడిగాను. ఫైనాన్స్ సెక్టర్. ఓకే రామ్మోహన్ సార్, పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి. అయితే వినమ్మా, ఇండియా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక దారి 1000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని రద్దు చేయడం. సార్ ఏంటి సార్, ముందుకెళ్ళాను దారంటే మీరు 50 100 వెనక్కి తీసుకెళ్తున్నారు. సరే, 500 1000 నోట్లు రద్దు చేస్తే మటుకు పేదరికం తగ్గిపోతుందా? అమ్మా, ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదన దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. మిగిలిపోయిన 80% మంది ప్రజలు 1-2 రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? సూపర్ మ్యాటర్ చెప్తున్నారు. కొంచెం శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆహా, అంటే నీకు అర్థమైపోయిందా? సార్, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినమ్మా, 1000 రూపాయల నోట్లయితే 100 కోట్ల రూపాయలైనా 2 పెద్ద సూట్ కేసుల్లో సర్దేయచ్చు. అదే 150 నోట్లయితే పెద్ద ఇల్లే కావాలి. సేఫ్టీ ఉండదు, దొంగల భయం, పోలీస్ భయం, ఇన్కమ్ ట్యాక్స్ భయం, బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఏమంటే రేట్ స్టడీగా ఉండదు. రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మాత్రమే లాగేసుకుంటుందని భయం. అప్పుడు వేరే దానిలాగా బ్యాంకులోనే పెట్టాలి. బ్యాంకులో పెడితే ట్యాక్స్ కట్టాలి. దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా, నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో, ఇండియాలో పేదరికమే కాదమ్మా, పిచ్చగాళ్ళు కూడా ఉండరు. అమ్మా అమ్మా. సూపర్ సార్. సార్, ఇతని గురించి ఏమంటారు? బ్రిలియంట్. ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుంటాడు. అసలు ఇలాంటి వాడే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అర్జెంట్ గా తీసుకురండి. రామ్మోహన్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సరే సరే.